హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణీ దశలో రక్తపోటు తీవ్రమైతే అది గర్భవాతం అంటే ప్రీ ఎంక్లాప్సియాగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ మరణాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేలా, ముప్పును ముందే పసిగట్టేలా, తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఐఐటి మద్రాస్, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ నారాయణి హాస్పిటల్స్ రీసెర్చ్ కి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గర్భిణీల్లో ప్రీ ఎంక్లాప్సియా నిర్ధారణ కోసం యాంజియోనిక్ బ్లడ్ మార్కర్గా ప్లాసెంటర్ గ్రోత్ ఫ్యాక్టర్ పిఐజిఎఫ్ పనికొస్తుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని చాలా చోట్ల అమలు చేస్తున్నారు. ఈ పిఐజిఎఫ్ ను గుర్తించేందుకు, ప్రీ ఎంక్లాప్సియా ముప్పును ముందే తెలుసుకునేందుకు ప్లాస్మానిక్ ఫైబర్ ఆప్టిక్ అబ్జర్వెన్స్ బయోసెన్సార్ PPAP సాంకేతికతను పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. ఈ పరీక్షను పాయింట్ ఆఫ్ కేర్ POCగా పిలుస్తున్నారు. 28 నుంచి 32 వారాల మధ్యలో గర్భిణీల్లో ఏదో ఒక సందర్భంలో రక్తపోటు విపరీతంగా పెరగొచ్చు. తదనంతరం వారిని రక్షించేందుకు ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది. 11 నుంచి 14 వారాల మధ్య తల్లి నుంచి బిడ్డకు మధ్య ఉండే పేగు సన్నబడ్డం ద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఈ పరిస్థితుల్ని ముందే గుర్తిస్తే ముప్పును బాగా తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. ప్రీ ఎంక్లాప్సియా నిర్ధారణ కోసం ఒక్కో పరీక్షకు సగటున 2,000 రూపాయలకు పైగానే ఖర్చవుతుంది. పరీక్షా ఫలితాలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. తాజాగా ఆవిష్కరించిన పరికరం అందుబాటులోకి వస్తే పరీక్ష వ్యయం 200 రూపాయలకు తగ్గుతుంది. అరగంటలోపే ఫలితం వచ్చేస్తుంది. తద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతారని పరిశోధకులు వివరిస్తున్నారు.